క్రికెట్ అభిమానుల్లో సంబరాలు స్టార్ట్ కావడం జరుగుతుంది ఏషియా కప్ రూపంలో. సెప్టెంబర్ 7th నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఏషియా కప్ అనేది కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి క్రికెట్ అభిమానుల్లో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన మ్యాచ్ కూడా ఇందులో ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 14th ఇండియా వర్సెస్ అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన మ్యాచ్ దుబాయ్లో సాగనుంది. ఇందుకు సంబంధించి మొత్తంగా ఏషియా కప్ కు సంబంధించి ఫుల్ టైం మెంబర్స్ అయిన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే శ్రీలంకకు సంబంధించిన 5 కంట్రీస్ కూడా ఎప్పుడు కూడా ఫుల్ టైం మెంబర్స్ గా ఉండడం జరిగింది. ఈసారి క్వాలిఫైయర్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే హాంకాంగ్, అలాగే ఓమన్. సో 3 ఫుల్ టైం మెంబర్స్ 5, అలాగే క్వాలిఫైయర్స్ 3 కూడా మొత్తంగా 8 ఈ ఏషియా కప్ లో పాల్గొనడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ 2 గ్రూప్స్ గా దీన్ని విడగొట్టడం జరుగుతుంది. 2 టీమ్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి లో ఎవరైతే టాప్ లో 2 లో ఉండడం జరుగుతుందో వారు క్వాలిఫైయర్స్ కావచ్చు, అటు నుంచి ఫైనల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో మొత్తంగా 28వ తారీఖు నాడుగా ఫైనల్ మ్యాచ్ సాగనుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఏషియా కప్ కు సంబంధించి ఏషియన్ రీజియన్ లో పాలిటిక్స్ కావచ్చు, క్రికెట్ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం కొద్దీ ఆ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, వాణిజ్య సంబంధాలు కావచ్చు దృఢంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ అది క్రీడల ద్వారా సాధ్యమవుతుందన్న దృక్పథంతో ఈ ఏషియా కప్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా 1983లో ఈ ఏషియా కప్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మొదలుకొని రావడం జరిగింది. కానీ ఆ తర్వాత చూసుకున్నట్టయితే వన్డే ఫార్మాట్ అనేది కూడా రావడం జరిగింది. 2014 వరకు, అంటే 1983 నుంచి మొదలుకుంటే 2014 వరకు కూడా వన్డే ఫార్మాట్ లో ఈ మ్యాచ్లన్నీ సాగడం జరుగుతుంది. అంతకుముందే మనం చూసుకున్నట్టయితే T20 ఫార్మాట్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే మరి దీంట్లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశం కొద్ది కూడా ఆల్టర్నేటివ్ గా అంటే 2016 అంటే 15లో డిసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఆల్టర్నేటివ్ గా ఏదైతే ఒక 2 years తర్వాత వన్డే ఫార్మాట్, ఆ తర్వాత మరో 2 years తర్వాత T20 ఫార్మాట్ ఆడాలన్న ఉద్దేశం కొద్ది ఉండడం జరిగింది. సో మొత్తంగా 2016 సంవత్సరంలో T20 ఫార్మాట్ లోకి రావడం జరిగింది. అలాగే మళ్ళీ 2018 అంటే 2 years తర్వాత ఆల్టర్నేటివ్ కాబట్టి 2018లో వన్డే ఫార్మాట్ లోకి కూడా రావడం జరిగింది. సో ఆల్టర్నేట్ రొటేషన్ గా ఈ మ్యాచెస్ అన్నిటి కూడా సాగాలని ఈసారి మనం 2025 సంవత్సరానికి చూసుకున్నట్టయితే ఈసారి మాత్రం T20 ఫార్మాట్ లో మాత్రం ఈ సాగడం జరుగుతుంది. సో మొత్తంగా మ్యాచెస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, దుబాయ్ అలాగే అబుదాబిలో 2 చోట్ల కూడా 2 స్టేడియాలలో కూడా ఈ మ్యాచ్ లో సాగడం జరుగుతుంది. సో మొత్తంగా ఇండియాకి సంబంధించి చూసుకున్నట్టయితే టాప్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. కాబట్టి ఇండియన్ టీమ్ కి మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఫామ్ లో ఉన్న ఇండియన్ టీం టాప్ ప్లేయర్స్ లేకున్నా కానీ గతంలో ఏ విధంగానైతే శుభ్మన్ గిల్ సారథ్యంలో ఏ విధంగానైతే ప్లేయర్స్ అంతా కూడా ముందుండి టీమ్ ను కలిసికట్టుగా నడిపించారు, ఈసారి కూడా అదే విధంగా ముందుకెళ్తారన్న ఉద్దేశం కూడా ఉండడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి ఏషియా కప్ దేశాల మధ్య సమన్వయం కోసం, దేశాల మధ్య మరింత స్నేహ సంబంధాలు ఉండడం కోసం ఈ క్రికెట్ ను తీసుకుంటున్న నేపథ్యంలో కూడా మరొకసారి ఈ సంవత్సరానికి సంబంధించి 2025కు సంబంధించి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మొదలుకుంటే 28వ తేదీ వరకు కూడా ఈ మ్యాచ్లు సాగనున్నాయి. కాబట్టి మరొకసారి క్రికెట్ అభిమానుల్లో మాత్రం సంతోషం నెలకొనడం జరిగింది. మరొకసారి అంటే T20 ఫార్మాట్ కాబట్టి కంపల్సరీ వారందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. రాత్రి 8 గంటల నుంచి కూడా ఈ మ్యాచ్లన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మరింతగా మరొకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీం ఉంది కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయాయి. కాబట్టి 14వ తారీఖు రైవలరీకి సంబంధించిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో కూడా మరింత ఆకర్షణీయంగా ఈ మ్యాచ్ సాగుతున్నది. సో తటస్థమైన వేదిక కాబట్టి దుబాయ్లో ఈ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తంగా దేశాల మధ్య స్నేహ సంబంధాలని అలాగే పొలిటికల్ రైవర్లీ లేకుండా ఉండే విధంగా మాత్రం ఈ ఏషియా కప్ అనేది కూడా 1983 నుంచి ఇప్పటి వరకు సాగించడం జరిగింది.